యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను, చీకటి మిమ్మల్ని కమ్ము కొనకూడనట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడవండి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులు ఉన్నట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. చదువు ప్రజలు బిడ్డారా, చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచించడం. ఇక్కడ చీకటి వెలుగు అనేటువంటి రెండు మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి. చీకటి వెలుగు 35వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండను, చీకటి మిమ్మును కమ్ము కొనకూడనట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడవండి. చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో. అదేవిధంగా 36వ వచనంలో మనం చూస్తున్నాం, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసముంచుడి అని వారితో చెప్పాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. క్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డారా, ఈ 12వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా పలికినటువంటి మాటలు మరలా రిపీట్ చేస్తూ ఇక్కడ అంటూ ఉన్నాడు, మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడవండి. మీరు ఏ వెలుగునైతే కలిగి ఉన్నారో ఆ వెలుగులో మీరు నడుచుకోండి. ఎందుకంటే మీరు నడవకపోతే చీకటి మిమ్మల్ని కమ్ముకుంటుంది. మీరు కలిగి ఉన్న వెలుగు కొలది మీరు నడవండి. మీరు ఆ వెలుగులో నడవకపోతే చీకటి మిమ్మల్ని కమ్ముకుంటుంది. అంటే మనకు స్వచ్ఛమైన భాషలో మనం చెప్పుకోవాలంటే, మన భాషలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. అంటే ఈ దీపం ఆరిపోకముందే, అంటే ఖచ్చితంగా దీపం ఏమంది ఎంతసేపు వెలుగుద్ది? దీపం చెప్పండి. దీపం ఎంతసేపు వెలుగుద్ది? నూనె ఉన్నంతసేపే. నూనె అయిపోయిందనుకో, అది ఎంత కాస్ట్లీ దీపం అయినా సరే అది వెలగదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు వెలుగులో నడుచుకొనుడి అని ఇక్కడ యేసు ప్రభువారు అంటూ ఉన్నారు. చీకటి మిమ్మల్ని కమ్ము కొనకుండా ఉండాలంటే మీరు వెలుగులో ఉండండి. మీరు కలిగి ఉన్న వెలుగు కొలది నడుచుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చీకటికి వెలుగుకు మధ్య ఉన్న దూరం ఎంత? చీకటికి వెలుగుకు మధ్య ఉన్న దూరం ఎంత? చాలా దగ్గర సంబంధం. అది చాలా దగ్గరగానే ఉంటుంది. వెంటనే ఎప్పుడైతే కరెంటు పోతుందో వెంటనే ఏమవుతుంది? ఏమా కరెంటు పోగానే వెంటనే ఏమవుతుంది? చీకటి కమ్ముకుంటుంది. అంటే అది రెడీగా ఉంది. దీపం ఎప్పుడు ఆరిపోతుందా, మనం ఎప్పుడు ఆ ఇంటిని చుట్టుముడదామా అని చీకటి అది రెడీగా ఉంటుంది. ప్రజలు బిడ్డలు మనం చూస్తున్నాం, చీకటి నీ ఇంటిని కమ్ముకొనక ముందే, చీకటి నిన్ను కమ్ముకొనక ముందే, నీ కుటుంబాన్ని కమ్ముకొనక ముందే మీరు వెలుగులో నడవండి. వెలుగు సంబంధులుగా ఉండండి. మీరు వెలుగుతూ ఉంటే చీకటి మీ దగ్గరకు రాదు. చీకటి మీ దగ్గరికి రాదు. మీరు నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆరిపోయే దీపాలాగా మీరు ఉండకూడదు. ఆరిపోతున్న దీపం వలె ఉండకూడదు. ఎప్పుడు కూడా మీరు నింపబడుతూ వెలుగుతూ వెలుగొందుతూ ఉండాలి. యేసు ప్రభువు అదే అంటున్నారు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, చీకటి మిమ్మల్ని కమ్ము కొనకూడనట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడవండి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. చీకటిలో నడిచేవాడు ఉన్నాడు, వాడు ఎక్కడికి పోతాడో, ఏ మార్గాన్ని వెళ్తాడో తనకు తెలియదు. అయితే మీరు వెలుగు సంబంధంగా ఉన్నారు. మీరు ఏ మార్గంలో వెళ్ళాలో దేవుని పిల్లలు మీకు తెలుస్తుంది. మీరు వెలుగు సంబంధాలుగా ఉన్నంత కాలం. కాబట్టి మీరు చీకటి కమ్ముకొనక ముందే మీరు వెలుగులో నడుచుకోండి అని ఇక్కడ యేసు ప్రభువారు అన్నారు. మీరు వెలుగులో నడవకపోతే, వెలుగు సంబంధాలుగా ఉండకపోతే చీకటి మిమ్మల్ని కమ్ముకుంటుంది. అది ఏ రూపంలో కమ్ముకుంటుందో అది ఎవరికి కూడా అర్థం కాదు. అది ఏ విధంగా వస్తుందో కూడా ఎవరికి అర్థం కాదు.
దేవుని బిడ్డలారా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్తలో 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగును అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగున్నది. ఆ వెలుగు ఏం చేస్తుందంట? లోకములోకి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హల్లెలూయా చెప్పండి. నిజమైన వెలుగు అంటే లోకంలో డూప్లికేట్ వెలుగులు కూడా ఉన్నాయి, నిజము కాని వెలుగు కూడా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డరా, నిజము కాని వెలుగు ఉంది. దేవుని వాక్యం ఉంటుంది, నిజమైన వెలుగు నేను అది లోకములోకి వచ్చుచు ప్రతి మనుష్యుని ఏం చేస్తుందట? వెలిగించుచున్నది. హల్లెలూయా చెప్పండి. నా దీపము యేసయ్యా నీవు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, నా ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తున్నాం. నిజమైన వెలుగును అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. వెలిగించబడ్డాము కనుకనే మనము ఇక్కడ ఉన్నాం. అది చెప్పండి, వెలిగించబడ్డాము. ఒకనాడు మన జీవితాలు చీకటిమయము, మన కుటుంబాలు చీకటిమయము. కానీ ఈనాడు తన కృప చొప్పున మనల్ని వెలిగించుకొని తన సన్నిధిలో ఒక దీపంగా, దీప స్తంభములుగా నిలబెట్టుకున్న దేవాది దేవునికి మనం అందరము హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని వెలిగించింది ఆయన. కొన్ని సందర్భాల్లో నా కుటుంబం ఆగిపోతామో, నా కుటుంబ దీపం ఆగిపోతామో అని భయపడుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఏమైందో నా కుటుంబానికి, ఏదో దాపరించింది నా కుటుంబానికి, ఏదో ఆవహించింది నా కుటుంబానికి అని భయపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఒక వ్యక్తి అంటాడు 18వ కీర్తనలో, దేవుని బిడ్డలారా 18వ కీర్తనలో భక్తుడు దావీదు అంటాడు, 18వ కీర్తన భక్తుడు దావీదు అనేక సందర్భంలో మాట్లాడుతూ నా దేవా నా బలమా అని సంబోధించి, ఇక మనం చూస్తున్నాం 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మరో చెప్పండి, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే. దేవుని బిడ్డలారా, దీపం వెలుగుతూ ఉంటేనే ఇంటికి అందం. ఎంత మంచి ఇల్లైనా, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటిలో దీపం లేకపోతే ఆ ఇంటిని ఏమంటారు తెలుసా? దయ్యాలు గొప్ప ఉంటారు. అసలు మనుషులని గొప్పే కాదు అంటారు. దీపం ఎప్పుడు కూడా కదా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటేనే మంచిది అని పెద్దలు ఎందుకన్నారో, కానీ ఇక్కడ వాక్యం అంటుంది మన ఆత్మ దీపం వెలిగించబడాలి. హల్లెలూయా చెప్పండి.
ఈ ఆత్మదీపము ఆరిపోకుండా అది నిత్యము వెలుగొందుతూ ఉండాలి. వాక్యం సెలవిస్తే దావీదు తన జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో భయపడ్డాడు. నా దీపం ఆరిపోద్దామో, నా దీపం ఆరిపోయిందేమేక, ఇక నా వెలుగు చీకటిగా మారిపోద్దామో అని భయపడుతున్నాడు. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. అంటాడు, నా దీపము వెలిగించేవాడు నీవేనయ్యా. ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించేవాడు నీవే. చీకటిమైన నా కుటుంబాన్ని వెలిగించే దేవుడు నీవు. ఎంతమందికి ఉంది ఆ నిరీక్షణ? చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నా కుటుంబాన్ని వెలిగించేది నీవేనయ్యా, నా కుటుంబ దీపం ఆరిపోకుండా నిలబెట్టేది నీవే అని విశ్వాసంతో మనం ఉన్నాం. ఈరోజు మనం వెలిగించబడ్డాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అందుకే నేను ఇక్కడ ఉన్నానయ్యా అన్నవాళ్ళు చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉందనుకో మనిషికి, నష్టం వెంబడి నష్టం జరుగుతూ ఉందనుకో మనిషికి, అవమానం వెంబడి అవమానము కలుగుతుందనుకో, ఆ దీపం ఎట్లా ఉంటుంది? ఆరిపోతూ ఉంటుందా? అయ్యో ఈ దీపానికి ఆరిపోయే పరిస్థితి వచ్చిందనేసి భయపడుతూ ఇక నా దీపం ఆరిపోయే టైం వచ్చేసింది. ఆ భయం ఎంత మందిలో ఉంటుందో అటువంటి భయం నుంచి దేవుడు మనల్ని విడిపించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ దీపమును వెలిగించింది ఆయనే, ఈ దీపమును వెలిగించువాడు ఆయన. దేవుడు బిడ్డలారా, మనము చీకటి కమ్ముకొనక ముందే మీకు కలిగి ఉన్న వెలుగు కొలది ఆ వెలుగులో నడుచుకోండి అని యేసు ప్రభువు అంటూ ఉన్నారు. కొంతమందికి దేవుడు బిడ్డలారా, అన్ని బాగున్నప్పుడు దేవుని నమ్ముకోండి అయ్యా, ప్రభువుని నమ్ముకోండి, మందిరకు రండి, ప్రార్థన చేసుకోండి అంటే నచ్చదు. మాకు ఇంకా టైం ఉందిలే అంటారు. మాకు ఇంకా టైం ఉందిలే, మాకు ఇంకా చాలా టైం ఉంది. 20లో చేయాల్సింది 60లో చేస్తామా ఏంటి? 20లో చేయాల్సింది అయిపోయిన తర్వాత 60లోకి వచ్చిన తర్వాత మోకాలు ముందుకు వచ్చాక నోట్లో పళ్ళన్నీ ఊడిపోయాక అప్పుడు ఏం కావాలి? దేవుడు కావాలి. ఇది మనిషికి ఉన్న నైసిమినాడు. దేవుని పిల్లల యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు అనుకున్నని ఒక చేదు పరిస్థితి వచ్చేసింది. తాను ఊహించని పరిస్థితి వచ్చింది. 38వ అధ్యాయము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని హల్లెలూయా చెప్పండి. అంతవరకు నేను రాజు అనుకున్నాడు, నాకు పలుకుబడి ఉంది అనుకున్నాడు, నేను ధనవంతుని అనుకున్నాడు, నాకు అన్నీ ఉన్నాయనుకున్నాడు. తన స్థితి తలక్రిందులు అవుతుంది అనుకోలా, తలక్రిందులు అవుతుందని కూడా ఊహించుకోలా. అటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడు తన ప్రవక్తను పిలిపించి అంటున్నాడు, ఏమో తెలుసా, నువ్వు మరణం అవుతున్నావు, ఇక నీవు బ్రతకవు. చదువు 1వ వచనం. నువ్వు మరణం అవుతున్నావు, చాలు, శాసనం అమలైపోయింది. నువ్వు మరణం అవుతావు, ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు. అబ్బాయి, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతావు. ఆ వార్త వచ్చింది అని, ఆ వార్త వినాల్సి వస్తుంది అని ఆ రాజు ఎప్పుడు అనుకోలేదు. బహుశా ఆ రాజు అనుకొని ఉండకపోవచ్చు. ఎందుకంటే మనిషి మరణాన్ని మర్చిపోతాడు, గుర్తుపెట్టుకోడు. నేను కూడా ఒక రోజున ఖచ్చితంగా చనిపోతాను అనే విషయం మర్చిపోతాడు. నేను రాజుని, నేను కింగుని, నేను మేకని అనుకుంటాడు. రకరకాలుగా ఊహించుకుని తన్ను తాను హెచ్చించుకుంటూ దేవుని లెక్కలో తగ్గించబడుతూ ఉంటాడు. ఈ హిజ్కియా పరిస్థితి కూడా అదే. అతనికి ఏమొచ్చిందంట? మరణకరమైన రోగము వచ్చింది. మరణకరమైన రోగము తన జీవితాన్ని కబలించి వేస్తున్నది. తన కుటుంబంలో చీకట్లు నింపబడతాయని, వెలుగుతున్న తన కుటుంబం ఆ దీపం ఆరిపోతుందని ఏ రోజు కూడా హిజ్కియా ఊహించలా, అనుకోలేదు. తల క్రిందులైపోతుంది, నా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది అనుకోలా. యేసు ప్రభువు చీకటి మిమ్మల్ని కమ్ముకొనక ముందే వెలుగులో నడుచుకోండి. హల్లెలూయా. కొంతమందికి ముందు చెప్తే నచ్చదు, ముందు చెప్పేవాడు నచ్చదు. మాకు ఇంకా టైం ఉంది అని ధీమా ఉంటుంది. అన్నీ పోగొట్టుకున్నాక మన భాషలో మనం చెప్పుకోవాలండి, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. చాలా మందికి ఇది ఒక నైజం ఉంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాం.
అనేటువంటి పరిస్థితి. అసలు అది కాలకు ముందే జాగ్రత్తగా ఉండయ్యా అని హెచ్చరించేదే దేవుని వాక్యము. ఆ పరిస్థితి మర్చిపోయాడు హిజ్కియా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దీపం ఆరిపోయే పరిస్థితి వస్తుందని అనుకోవాలా. నా లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకున్నాడు. నా జీవితం ఎప్పుడు ఇలాగే సాఫీగా సాగుతుంది అనుకున్నాడు. నా హోదా తగ్గదు, నా గౌరవం తగ్గదు, ఎప్పుడు నా లైఫ్ ఇలాగే 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఏం దాపురించింది? మరణకరమైన జబ్బు వచ్చింది, మరణకరమైన వ్యాధి కలిగింది. ఊహించలా. అంతేకాదు, దేవుడు డిక్లేర్ చేశాడు, ఏం తెలుస్తుంది? నువ్వు చనిపోతావు, బ్రతకవు. నువ్వు చనిపోతావు, బ్రతకవు. వెంటనే అతని జీవితంలో ఊహించని పరిణామం మొదలైంది. వెలుగు చీకటిగా మారిపోతావు. డాక్టర్ గారు చెప్పాడు అనుకోండి, బాబు మీకు 2 రోజులు కంటే ఎక్కువ ఉండకపోవచ్చయ్యా అన్నాడే అనుకోండి. డాక్టర్ ఎలా ఉంటుంది పరిస్థితి? ఓకే డాక్టర్, ఏం పర్లేదు అంటాడా? మీకు అర్థం కాదా? డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్ళాడు, టెస్ట్ చేయించుకున్నాడు, అన్ని స్కాన్లు ఎంఆర్ఐ మొత్తం అయిపోయింది. ఇంకా 2 రోజుల కంటే ఎక్కువ ఉండడమా ఈ అబ్బాయి అన్న చెప్పాడు డాక్టర్. తల్లితోనో తండ్రితోనో లేక ఈ అబ్బాయితోనో ఆ ఇల్లు ఎంత ధైర్యంగా ఉంటుందో. ధైర్యంగా ఉంటుందా? ప్రశాంతంగా తింటారా? ఆ టైంలో ముందు పరావాన్ని గురించి పెట్టుకుంటారా? కనీసం గంజీలు తాగుతారు. ఆ టైంలో తిన్నది కూడా పట్టదు, నిద్ర పట్టదు, కంటి నుంచి నీరు ఆగదు. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితి వచ్చింది హిజ్కియాకు. బ్రతకవు, చనిపోతాడు. డైరెక్ట్గా దేవుడే చెప్పాడు. ఒకవేళ మనిషి చెప్పినా దేవుడు ఆ మనిషికి భూమి మీద ఆయుష్ను పొడిగిస్తే మనిషి చెప్తే ఏం కాదు. కానీ దేవుడే నిర్ణయిస్తే ఆ శాసనానికి ఎవరు కూడా మార్చలేరు. చీకటి ఏమైంది? కమ్ముకుంది. ఆ ఇంటిని కమ్ముకుంది, మనస్సును కమ్ముకుంది, ఆలోచనలు కమ్ముకుంది, హృదయములు కమ్ముకుంది. ఎటు చూసిన చీకటే, ఎటు చూసిన చావే కనబడుతుంది. ఆ మాట చెవులకు ఇంగురుమంటూ ఉంది. దేవుని బిడ్డలారా, మొత్తం మీద ఆ చివరి మూమెంట్లో ఏడ్చాడు. చివరి మూమెంట్లో ఏడ్చాడు. గోడ తట్టు తన ముఖము తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో, కృపతో జ్ఞాపకము చేసుకో అని ఏడ్చాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, జీవితంలో ఎప్పుడు చీకటి కమ్ముకుంటున్నో తెలియదు. చీకటి కమ్ముకొనక ముందే, చీకటిలో ఆవరించక ముందే నీవు వెలుగు సంబంధిగా వెలుగులో నడుచుకోవాలని వాక్యం హెచ్చరిస్తా ఉంది. మనం చూసుకున్నాం యోహాను సువార్తలో. దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 36వ వచనం. మీరు వెలుగు సంబంధులు ఉన్నట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసం ఉంచండి. మిమ్మల్ని చీకటి కమ్ముకొనక ముందే మీరు వెలుగుతూ వెలుగులో ఉంటూ వెలుగు సంబంధులుగా ఉండండి, వెలుగు సంబంధులుగా ఉండండి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి చెప్పు? మనం ఎలా ఉండాలి? వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి సంబంధులు చీకటిలో చేసినటువంటి పనులు వెలుగులో గురించి వారు చేయలేరు. కానీ వెలుగు సంబంధంలో ఖచ్చితంగా వారు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు చెప్పండి. యోహాను సువార్తలో దేవుని బిడ్డలారా, ఇక మనం ఒక చక్కటి మాట చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19 చదువుకున్నాం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములకు వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. మనుషులు వెలుగును ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. మరి దేన్ని ప్రేమిస్తున్నారట? చీకటిని ప్రేమిస్తున్నారు. ఎందుకు? ఒక మనిషి చీకటికి లోనై చీకటి అంటే ఇష్టపడుతున్నాడు. చీకటి దాసుడు ఏంటి? తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించలేరు. నడవడిక మంచిది కాకపోతే వెలుగును ప్రేమించలేరు. చేసే పనులు మంచివి కాకపోతే వెలుగును ప్రేమించలేరు. మనం చూస్తున్నాం. వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించని. 20వ వచనం. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్కార్యం చేసే ప్రతివాడు, దుష్క్రియలు చేసేవాడు
చెడ్డ క్రియలు చేసేవాడు, చెడ్డ పనులు చేసేవాడు, చెడు మార్గములు ఉన్నవాడు ఎప్పటికీ వెలుగును ప్రేమించలేడు, వెలుగులోకి రాలేడు. మనం చూస్తున్నాం, వెలుగును ప్రేమించలేడు, వెలుగులోకి రాలేడు. కానీ ఏం చేస్తాడా? వెలుగును ద్వేషిస్తాడు, వెలుగును ద్వేషిస్తాడు, అపహాస్యం చేస్తాడు. కానీ ఖచ్చితంగా ఆ మనిషికి వెలుగుతో అవసరమయ్యే ఒక పరిస్థితి వస్తుంది, ఒక రోజు వస్తుంది అనే విషయము ఆ మనిషి మర్చిపోతున్నాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగును వద్దకు రాడు. అంటే పాపమును దాచిపెట్టుకునేవాడు, పాపమును ఒప్పుకోలేనివాడు, విడిచిపెట్టలేనివాడు వెలుగును వద్దకు రాలేడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని ఆశ ఉన్నవాడు, పాపమును ద్వేషించేవాడు, పాపాన్ని ఘోరంగా జీవించాలి అని అనుకునేవాడు వెలుగును వద్దకు వస్తాడు. పాపాన్ని ప్రేమించేవాడు వెలుగును వద్దకు రాలేడు. పిలిచిన ఆ మాట అతనికి నచ్చదు. ప్రార్థన రాయ్యా అంటే రాడు. ఎందుకంటే అతనిలో ఏముంది? వెలుగు లేదు, చీకటి ఉంది, పాపం ఉంది. పాపము క్రియలు చేసేవాడు పాపానికి దాసుడిగా ఉన్నాడు. ఆ పాపములో ఉన్నవాడు వెలుగునందుకు రమ్మంటే రాలేడు. నా జీవితం నా ఇష్టం ఉంటాడు. చీకటిలో ఉన్నవాడికి అదే ప్రపంచం. బావిలో ఉన్న కప్పేమనుకుంటుంది, ఇదే లోకం, ఇదే ప్రపంచం. చీకటిలో ఉన్నవాడికి కూడా అదే ప్రపంచం, అదే లోకం, అదే యావ, అదే ధ్యాస. యేసు ప్రభువు అంటున్నాడు, జాగ్రత్త, మీ జీవితంలో మీ కుటుంబంలో చీకటి కమ్ముకొనకముందే మీరు వెలుగు సంబంధులుగా వెలుగులో నడుచుకోండి అంటున్నాడు. హలో చెప్పండి. మనం మరలా చూస్తూ ఉన్నాం, మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించని. దేన్ని ప్రేమిస్తారు మనుషులు? చీకటినే ప్రేమిస్తారు. ఎందుకంటే వారు చేసే పనులు వారికి నచ్చుతాయి, వారు చేసే పనులు వారికి తీయగా ఉంటాయి, వారు చేసే పనులు వారికి నచ్చుతాయి, వారికి ఇష్టంగా ఉంటాయి, వారికి మధురంగా ఉంటాయి. అది తప్పు అని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటారు వారు. కానీ ఎప్పుడు తెలుసా? ఒక టైం వస్తుంది అది తప్పు అని తెలుసుకుంటాయి. ఎప్పుడు? తీవ్రంగా నష్టపోయినప్పుడు, జీవితంలో ఏదో ఒకటి కోల్పోయిన తర్వాత అయ్యో నేను ఎట్లా తప్పు చేశాను అని అప్పుడు తెలుసుకుంటాడు మనిషి. దేవుని వాక్యం ఉంటుంది, వెలుగు లోకములకు వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించలేరు. వెలుగు లోకములకు వచ్చింది. ఏ వెలుగుది? నిజమైన వెలుగు. నిజమైన వెలుగు వచ్చింది. మనం కల్పించుకున్న కృత్రిమమైన వెలుగు కాదు. కృత్రిమమైన వెలుగు ఉంది, మనం కల్పించుకున్న వెలుగు ఉంది, అది కాదు. నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు లోకములకు వచ్చును. ఆ వెలుగు ఉంది, నేను లోకములకు వెలుగునై ఉన్నాను. యేసు ప్రభువు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకములకు వెలుగై ఉన్నాను. ఆయన మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని, మన దీపాన్ని, మన కుటుంబాన్ని వెలిగించి వెలుగు సంబంధులుగా తన కృపలో తన ఎదుట నిలబెట్టుకున్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, మారని నీ కృపా నన్ను వీడనన్నది, మార్మాల బడిలోన సేద తీర్చుతున్నది, మారని నీ కృపా నన్ను వీడనన్నది, మార్మాల బడిలోన సేద తీర్చుతున్నది, రోగించుతున్నది, ప్రతి చోట సాక్షిగా మ్రోగించుతున్నది, ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, వెలిగించినావు. నీ జీవితము, నీ కుటుంబమును వెలిగించినందుకు ఆ దేవునికి నిత్యము నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? ఒకనాడు చీకటి దాసుడిగా ఉన్నావు, చీకటిలో ఉన్నావు, చీకటి క్రియలు చేశావు,
దేవుడు తన కృప చొప్పున నిన్ను ప్రేమించి, తన కృపతో నిన్ను ఆవరించి, ఆ చీకటి నుంచి విడిపించి నిన్ను వెలుగు సంబంధిగా మార్చుకున్నాడు. వెలిగించబడ్డా, నీ కుటుంబం వెలిగించబడి కనుకనే ఈ రోజు మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. మొదటి దశలో రాసిన పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 5వ వచనంలో మీరందరూ, మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. కలియుగం ఒకనాడు చీకటి సంబంధులు, ఇప్పుడు ఏమై ఉన్నాం? వెలుగు సంబంధులమై ఉన్నాం. చీకటిలో ఉన్నవాడు ఎవరికి కనపడు. చీకటిలో ఉన్నవాడు ఎవరికి కనపడు. ఒకవేళ చీకటిలో ఉన్నవాడిని చూద్దామన్నా ఎవరికి కనపడు, ఎవరు చూడలేదు. కానీ నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావు, అందరూ నిన్ను చూస్తారు. గుర్తుపెట్టుకేమా, నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావు, అందరూ నిన్ను చూస్తారు, అందరూ నిన్ను పరిశీలిస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావు. చీకటి సంబంధిగా అయితే నిన్ను ఎవరు చూడరు. ఎందుకంటే నువ్వు చీకటిలో ఉండి నిన్ను ఎవరు చూడరు, నువ్వు ఎవరికి కనబడవు. కానీ ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావు, వెలుగులోకి వచ్చావు, వెలిగించబడ్డావు. వెలుగు సంబంధిగా లోకానికి నువ్వు వెలుగుతో కనబడుతూ ఉన్నావు, అందరూ నిన్ను చూస్తూ ఉంటారు. హలో చెప్పండి. ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకున్నాడు అనుకోండి, తెల్ల చొక్కా వేసుకున్నావు, ఆ చొక్కా మీద చిన్న మనకు కనబడిన ఏమవుతుంది? అందరూ చూస్తారు. నల్ల చొక్కా చూస్తున్నాడు, ఎన్ని మాటలు కనబడదు, అసలు ఎవరు కనబడదు, అసలు ఎవరు చూడకూడదు, ఎందుకంటే అసలు ఎవరు కనబడదు. కానీ తెల్ల చొక్కా మీద చిన్న గీత పడినా ఖచ్చితంగా చూస్తారు, ఏంటి గీత ఏంటి అంటారు, అంతే. కానీ నల్ల చొక్కా వేసుకున్నాం, ఎన్ని గీతలు ఉన్నా, ఎన్ని మరకలు ఉన్నా, ఎన్ని మంటలు అవ్వచ్చు. ఈరోజు నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడ్డావు. తల్లి చెప్పండి, వెలుగు సంబంధిగా మార్చబడ్డావు. అందుకే లోకము నిన్ను ద్వేషిస్తూ ఉంటుంది. నీవు చీకటి పనులు చేయట్లేదు కాబట్టి, నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావు కాబట్టి, లోకంతో నువ్వు స్నేహం చేయట్లేదు కాబట్టి లోకము నిన్ను ద్వేషిస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటలో పసిగడతాను, నువ్వు చేసే పనులు చూస్తావు కాదు. అబ్బో, పొరపాటు నువ్వు ఏదైనా ఒక మాట దొరిలాము అనుకో, మూతి తిప్పి ప్రార్థనకి వెళ్ళొచ్చుగా, ప్రార్థన చేస్తారుగా, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారుగా, పాప జరిపి పెడతారు, ఇంకా నిర్మిస్తారు, ప్రార్థన చేస్తారుగా. అదే నువ్వు ప్రార్థనకి వెళ్ళలేదనుకో, నువ్వు ఏది మాట్లాడి నేను ఎవరు పట్టించుకోరు, అసలు ఎవరు నేను పట్టించుకోరు. కానీ నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, చక్కగా మైకులో పాట పాడావు, చక్కగా వాక్యం విన్నావు, మందులో ప్రార్థన చేసావు, ఇంటికి వెళ్ళావు. నువ్వేదైనా చిన్న పొరపాటు చేసావు అనుకో, పొరపాటును అనుకోకుండా ఒక మాట దొరికింది అనుకో, రెడీగా ఉంటుంది సైతాన్. ఒక మనిషి దొరకబడి నీకు అంతే, ఏమన్నా సార్ ప్రార్థన చేయగా, ఎప్పుడుదా చేసిన ప్రార్థన ఇదేనా? అదే నువ్వు ప్రార్థనకి వెళ్ళలేదనుకో, నిన్ను ఎవరు పాటివాడు చేయరు. ఎందుకంటే డి అంటాడు, దాన్ని చూసుకుందాం అంటావు కదా, ఈ దేశంగా రెడీ అంటావు. కానీ నువ్వు ప్రార్థనకి వెళ్ళదు, మన అనలేవు, డి అనలేవు, మాటకు మాట అప్పచెప్పలేవు, దోషులకు ప్రతి దోషం చేయలేవు, కీడుకు ప్రతి కీడు చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వెలిగించబడ్డావు కాబట్టి, వెలుగు సంబంధిలో ఉన్నావు కాబట్టి, నీ చుట్టూ నువ్వు కొన్ని గీతలు తీసుకున్నావు, హద్దులు తీసుకున్నావు, దాన్ని దాటి ముందుకు వదలేవు. అలాగే చెప్పండి, వారు ఏదైనా అన్నా సరే మౌనంగా భరిస్తావు, కానీ నోరు తెరిచి మాటకు 10 మాటలు అనవు. అలాగే చెప్పండి, అనవు. మేము అంటామన్నా అనవు చెప్పండి. హల్లెలూయా. మేము మాటకు 10 మాటలు అంటామన్నా, మేము అనవు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా మంది అదో చెప్పండి, మీరు చెప్పండి. హల్లెలూయా. ఆగని బోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల అధిపతివై. ఆగని బోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా
వెలుగు సంబంధిగా మార్చబడ్డావు. పనులు చెప్పండి. ఈరోజు నువ్వు నీకున్న పొజిషన్ తెలుసా? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన పొజిషన్ వెలుగు సంబంధి. వెలుగు సంబంధి అని అనిపించుకోవడమే మన జీవితాలకు గొప్ప భాగ్యం. మనం వెలుగు సంబంధులం. అందుకనే లోకం మనలోకి చూస్తాం. లోకం మనం చూసి నేర్చుకోవాలి. లోకం మనం చూసి నేర్చుకుంటుంది. నేర్చుకోవాల్సిందే. నువ్వు నేర్పించే వ్యక్తిగా నువ్వు ఉండవుగాక. ఇప్పుడు కొంతమంది అంటారు, నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి, నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి. మేము ప్రార్థనకు వచ్చావు, నువ్వేం చేయాలి? నువ్వు నేర్పించాలి. ఒక మాదిరి ఒక ప్రత్యేకతను నువ్వు కలిగి నువ్వు నేర్పించాలి, నువ్వు చూపించాలి. అందుకే దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను వెలుగు సంబంధిని అన్నవారు చెప్పండి. హల్లెలూయా. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, మీరందరూ వెలుగు సంబంధులను ప్రకట సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. హల్లెలూయా. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులకు కాకముందము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవచ్చు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండగా విశ్వాసమును, ప్రేమలను, మైమరువును, రక్షణ, నిరీక్షణ అను శిరస్త్రాలను ధరించుకుందాము. ఆలోచిద్దామా? కాబట్టి మనము వెలుగు సంబంధులుగా ఉన్నాం. వెలుగు సంబంధులుగా మన దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. మన జీవితాలను వెలిగించాడు ఆయన. చీకటిలో పోకుండా, చీకటిలో మునిగిపోకుండా, ఆ దీపం ఆరిపోకుండా తన కృప చొప్పున మనల్ని వెలిగించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం 5వ అధ్యాయము 8వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5:8లో, మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. మనం ఏమన్నాం? వెలుగు సంబంధులుగా ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. వెలుగు సంబంధులుగా ఉన్నాం. పూర్వమందు మనం చీకటి ఉంటుంది కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడచ్చు. మంచితనము, నీతి, సత్యము. ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించాలి. వెలుగు సంబంధులు ఏం చేస్తారు సార్? వెలుగు సంబంధులు ఏం చేస్తారు? మనకి ఏది ఇష్టమో కాదు, అయితే నా తోటి వారికి ఏది ఇష్టమో, నా దేవుడికి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుంటారు. అలా చేద్దామా? వెలుగు సంబంధుల వలె నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడేదను అవమానకరమై ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని వెలుగుగా నియమించుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకానికి ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. ఎంత ఆధిక్యత, ఎంతటి కృప! అని తన కృప చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని లోకానికి వెలుగుగా నిలబెట్టుకున్నాడు. క్రైస్తవులు హల్లెలూయా. ఆ పొజిషన్ మనం తెలుసుకుంటే, మనం ఏ పొజిషన్ మనం తెలుసా? వెలుగు. లోకానికి వెలుగుగా ఉన్నాం. లోకానికి వెలుగుగా ఉన్నాం. ఆయన మనల్ని ఆ విధంగా వెలుగుగా నిలబెట్టుకున్నాడు. లోకానికి వెలిగించే వారంగా, లోకాన్ని వెలిగించే వారంగా మనం ఉండాలి. మన తోటి వారిని వెలిగించే వారంగా, మన తోటి వారి జీవితాలు బాగు చేసే వారంగా ఉండాలి. ఈనాడు స్నేహాలను బట్టి చాలామంది చెడిపోతున్నారు. స్నేహాలను బట్టి చాలామంది చెడిపోతారు. అవసరమైతే బలవంతంగా లాక్కెళ్ళిపోయి ఆ పాప పనుల్లో
ఆ పాలు భాగస్తులు ఈ విధంగా పురికొల్పుతున్నారు. అటువంటి స్నేహాలు లోకంలో ఉన్నాయి. కానీ నీవు ఎవరితోనైనా స్నేహం చేస్తే నీ జీవితం అతనిపై లేక ఆమెపై ప్రభావం చూపాలి, కానీ వారి జీవితం నీపై ప్రభావం చూపకూడదు. అంతటి బలవంతుడుగా మనము ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు వెలుగుతూ మీరు వెలగలేదో ఏమవుతుందంట? ఏమవుతుంది? మీరు వెలగలేదో ఏమవుతుంది? చీకటి మిమ్మల్ని కమ్ముకుంటుంది. మీరు వెలగడం ఆగిపోయారో, వెలగలేదో, ఎప్పుడైతే ఆ దీపం ఆరిపోతో వెంటనే చీకటి మిమ్మల్ని కమ్ముకుంటుంది. వెంటనే మీరు చీకటి సంబంధంగా మారిపోతారో, అపవాది సంబంధులుగా మారుతారు. కాబట్టి ఆ దీపం ఆరిపోకుండా చూడండి. దశరథ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకు. ఇప్పుడు మన ఇంట్లో దీపం వెలుగుతూ ఉంది. ఇంతకుముందు మన పెద్దలు కిరసనాలు మోసుకొని కిరసనాలు దీపాలు వెలిగించుకునేవారు. ఇప్పుడు మన వాళ్ళకి పిల్లలకి మనకి కిరసనాలు దీపాలు అంత అనుభవం మాకు లేదు. ఆ దీపం వెలుగుతూ ఉంది. నువ్వు గుడ్డ తీసుకొని ఇట్లా కొట్టావు, ఏమవుతుంది? ఏమవుతామ్మా? ఆరిపోతుంది, ఆరిపోతుంది. ఎలా కొట్టావు? ఆరిపోతుంది. ఇక మనం చూస్తున్నాం, ఆత్మను ఆర్పవద్దు. మీ క్రియలను బట్టి, మీ తలంపులను బట్టి, మీ పనులను బట్టి, మీ ప్రవర్తన బట్టి మీలో ఉన్న ఆత్మను మీరు ఆర్పవద్దు. ఆత్మను ఆర్పకుడి. ఎందుకు తెలుసా? ఆ ఆత్మను వెలిగించిన దేవుడు, వెలిగించిన ఆ దీపము ఆరిపోకుండా మనం చూసుకోవాలి. మన కుటుంబానికి మనము వెలుగుగా ఉండాలి. నీ కుటుంబానికి నువ్వు దీపంగా వెలుగుగా ఉందువుగాక. ఇప్పుడు ఒక సామెత, ఇంటికి దీపం, మీకు అర్థం కదా, ఇంటికి దీపం. కొంతమంది తెలియట్లేదు, పురుషులు కోపం కావచ్చు, మేము దీపం కాకూడదా అని. ఇంటికి దీపం వెళ్ళాలన్నా, ఇంటికి దీపం వెళ్ళాలన్నా అది ఏదో అది ప్రాస, తెలుగులో గ్రామంలో ఒక ప్రాస. ఇంటికి దీపం వెలుగు వెళ్ళాలి. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక పెద్ద మనుషుడు. ఇంటికి దూరం ఎంత అవసరమో, ఇంటికి దూరం ఎంత అవసరమో ఇల్లాలు కూడా అంత అవసరం. హలో చెప్పలే, హలో చెప్పలే. అందుకనే పురుషులు ఎప్పుడు కూడా ఇల్లాలని వెలిగించుకుంటూనే ఉంటున్నాయి. మీకు అర్థంగా ప్రైజ్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీపం వెలుగుతూ ఉంటే చక్కగా అన్ని కూరలన్నీ రుచిగా ఉంటాయి. అది పొరపాటున ఆ దీపం ఆరిపోయిందో కూరలో కారం ఎక్కువ అవ్వచ్చు, ఉప్పు ఎక్కువ అవ్వచ్చు. ప్రైజ్లాడు. దేవుని బిడ్డరా, మనం అందరము మన కుటుంబానికి పురుషులు కావచ్చు, భార్య కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంటికి దీపంలాగా మనం ఉండాలి. ఇంటికి వెలుగునిచ్చేదిగా మనం ఉండాలి. మన జీవితం మన కుటుంబానికి చీకటికరంగా ఉండకూడదు, వెలుగుకరముగా దీవునికరముగా ఉండునుగాక. ఆమేన్. మనం చూస్తున్నాం, ఆత్మను ఆర్పవద్దు, ఆత్మను ఆర్పవద్దు. 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి ఇక్కడ మా చూసారా 5వ అధ్యాయము దశలోకి రాసిన పత్రిక, మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పవద్దు, ఆత్మను ఆర్పవద్దు, ఆత్మను ఆర్పవద్దు, ఆత్మను ఆర్పకుడి. నీ చేతులతో నీవే నీ దీపాన్ని ఆర్పివేసుకుంటే నీకు ఏముంటుంది సార్? చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది. వెలుగు నువ్వు చూడలేవు నీ జీవితంలో. చాలా మంది చేతులరా దేవుడు ఇచ్చిన ఉన్నతమైన జీవితాన్ని, ఆ దీపాన్ని ఆర్పివేసుకొని జీవితాన్ని, కుటుంబాన్ని చీకటిమయం చేసుకుంటున్నారు. చీకటిమయం అయిపోతుంది జీవితం, కుటుంబం. అయ్యో నా కుటుంబానికి ఏదో ఆవహించిందయ్యా, నా కుటుంబంలో చీకటి ఉన్నాయని ఎంతో మంది బాధపడే ఉన్నారు. దేవుని బిడ్డరా, ఆ బాధ నుంచి దేవుడు తప్పించి నిన్ను వెలిగించి తన కృపలో తన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీరు వెలుగుతూ ఉండాలి. వెలుగటం లేదో చీకటి మిమ్మను కమ్ముకుంటుంది. మీరు వెలుగుతూ ఉండాలి. వెలుగు ఉండే వారిలో వెలుగు ఫలం ఏంటంట? వెలుగు ఫలం ఏంటి? నీతి, సత్యము,
మంచితనం, సమస్తమైన మంచితనము నీలో కనబడాలి. ఆ మంచితనం కనబడాలి, ఆ నీతి కనబడాలి, ఆ సత్యం కనబడాలి. నీలో ఎటువంటి దేవునికి అయిష్టమైనది ఏది కనబడకూడదు. నీ హృదయము అంత వెలుగుతూ అంతగా అనేకులకు దీవెనకరంగా మారునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏదో పెట్టారా? దేవుడు నిన్ను వెలిగించుకున్నాడు. వెలుగే దీపంగా తన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకున్నాడు. దేవుని కొరకు వెలుగుతూ ఉంటావా? ఈ లోకంలో ఉన్న ఎంతో మంది వెలుగుతూ ఒక స్టార్ లాగా ఉండి రాలిపోయిన వారు కూడా ఉన్నారు. వారు తమ కొరకే తాము వెలిగారు. కానీ నీవు దేవుడి కొరకు, నీ కుటుంబం కొరకు, నీ తోటి వారి కొరకు వెలుగుతూ ఉండాలి. నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలి, చీకటి సంబంధిగా ఉండకూడదు. వెలుగు సంబంధిగా నువ్వు ఉండగలవా? దేవుని సంబంధిగా నువ్వు ఉండగలవా? నువ్వు దేవుని అయ్యా, నా కుటుంబాన్ని వెలిగించయ్యా, నా బ్రతుకుని వెలిగించు, నా జీవితాన్ని వెలిగించు. నా జీవితం, నా కుటుంబం ఆరిపోయే దీపంలాగా ఉన్నాయి, అది ఆరిపోకుండా కాపాడు. ఎటువంటి సుడిగాలు వచ్చినా, ఎటువంటి వానలు వచ్చినా ఆ దీపం ఆరిపోకుండా అయ్యా, ఆ దీపాన్ని కాపాడయ్యా, నన్ను వెలిగించయ్యా, నన్ను నిలబెట్టున్నాయని అడుగు. నా దేవుడు నన్ను వెలిగించునుగాక. నా దేవుడు నీ కుటుంబమును వెలిగించునుగాక. నా దేవుడు నిన్ను, నీ కుటుంబమును అనేకులకు దీవెనకరముగా, వెలుగుకరంగా నిలబెట్టునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, పిల్లల తండ్రి, మా గొప్ప దేవాన్ని వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి నైనా మీరు మాతో మాట్లాడారు. మమ్మలను వెలుగు సంబంధంగా జీవించాలని మీరు హెచ్చరిస్తూనే ఉన్నారు. వెలుగులోని నడుచుకోమంటూ ఉన్నాం. దైవ తండ్రి, మీ వందనాలు చెల్లిస్తూ దేవా, నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, చీకటి కమ్ముకొనకుండా ఉండాలంటే మేము వెలుగుతూ ఉండాలని మరి ఒకసారి మేము ఒక సెలవిచ్చాము, హెచ్చరించారు, గర్తించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తెలుగు సంతులుగా ప్రభా, పగటి వారంగా మమ్మల్ని అందరూ మీరు నిలబెట్టుకున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితకాలం అంతయు మా ప్రభా మీ స్థలంలో మేము వెలుగుతూ వెలుగు సంబంధులుగా జీవిస్తున్న భాగ్యం మా అందరి దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ నాన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.